అందరికీ నమస్కారం అండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, స్వర్ణమాల అమ్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ సెషన్ని స్టార్ట్ చేసుకుందాము. నా పేరు స్వర్ణలత. అందరికీ డిఎన్ఏ స్వర్ణలత అని తెలుసు. ఎందుకోసం అంటే నేను డిఎన్ఏ సబ్జెక్ట్ చెప్తానన్నమాట. ఇది నాకు ఆస్ట్రల్ తలాల నుంచి అందించబడిన సమాచారం. ఇందులో నేను కొంత సైన్స్ని కూడా తీసుకున్నాను. ఎందుకంటే సైన్స్తో కలిస్తేనే కొంచెం బాగా అర్థమవుతుందని చెప్పేసి నెట్ నుంచి కూడా నేను ఈ సమాచారాన్ని కొంత సేకరించడం జరిగింది. ఉన్నత తలాల నుంచి వచ్చే సమాచారం, నెట్ నుంచి తీసుకున్న సమాచారంతో నేను 2015 నుంచి డిఎన్ఏ సెషన్స్ చేస్తున్నాను. 5 రాష్ట్రాలలో డిఎన్ఏ సెషన్స్ చేయడం జరిగిందనమాట. फ्रेंड्स, सभी को नमस्कार. पितामह ब्रह्मर्षि पत्री जी का स्वर्णमाला माँ की कोटि कोटि नमन करते हुए हम ये वर्कशॉप शुरू करेंगे. तो स्वर्णमाला मैम जो अभी स्टेज में हम सबको डीएनए एक्टिवेशन के बारे में बताने वाले स्वर्णलता मैम 2015 से इस एक्टिवेशन के बारे में वर्कशॉप्स कर रहे हैं. ये पूरा सब्जेक्ट एस्ट्रल वर्ल्ड से उनको मिला है, उसके साथ साथ साइंस को मिला के, ताकि सभी को इजीली समझ में आ जाए. नेट से साइंस को लेके जोड़ के वो पूरा सब्जेक्ट आप सभी का सामने लेकर आ रहे हैं. जोरदार तालियां. ఓకే ఫ్రెండ్స్, మనము డిఎన్ఏ గురించి మాట్లాడుకునేటప్పుడు మానవుని యొక్క ప్రగతి గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నో యుగాల నుంచి మానవ దేహాలతో ఈ భూమిపైన సంచరిస్తున్న దైవాలమని మనందరికీ తెలుసు. इस डीएनए एक्टिवेशन के बारे में बात करते समय हम अपनी प्रगति के बारे में, एवोल्यूशन बारे में बात करेंगे. युग युगों से हमारा भीतर आते हुए परिवर्तन, उसके बारे में जानकारी लेंगे. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి నిర్మాణం జరిగిన తరువాత ఈ భూమిపైకి చైతన్యాల రూపంలో మనం అందరము భూమి మీదకి రావడం జరిగింది. అప్పుడు ఎలాంటి రూపాలు లేవు, కేవలం చైతన్య స్వరూపాలుగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత చాలా కొన్ని యుగాల వరకు ఆ చైతన్య స్వరూపాలే భూమిని పరిపాలిస్తూ ఉండేవి. ఈ భూమి నుండి ఇన్ఫర్మేషన్ని అన్ని లోకాలకి ట్రాన్స్ఫర్ చేయాలంటే భౌతిక శరీరాలు అనుభూతి పొందడం కోసం అవసరమైనాయి. उस समय ये चेतना अनुभव करने के लिए भौतिक शरीर लेके युग युगों से अनुभव करते हुए इस अनुभव को पूरा सृष्टि को भेज रही है. दोस्तों, ఈ భౌతిక దేహము, చైతన్యము ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఈ రెండిటి మధ్య సమన్వయం కుదరని పరిస్థితి ఉండిందనమాట. ఈ సమన్వయం కోసం ఆస్ట్రల్ వరల్డ్స్ నుంచి మాస్టర్స్ ఏం చేశారంటే మరికొన్ని దేహాలను మనకు అందించడం జరిగింది. हमारा भौतिक शरीर, ध्यान से सुनिएगा, एक एक शब्द बहुत इंपॉर्टेंट है. जितना समझ में आ रहा है उतना ठीक है. दोस्तों, भौतिक शरीर की और चेतना के बीच में प्रॉपर अलाइनमेंट नहीं होने की वजह से और शरीरों को इस भौतिक शरीर के साथ जोड़ना पड़ा, जोड़ दिया गया है. వీటిని మనం సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణదేహము అని చెప్పడం జరిగింది. ఇవి ఆ లోకాల యొక్క ఇన్ఫర్మేషన్తో తయారైనవి అన్నమాట. उन शरीरों को सूक्ष्म शरीर, कारण शरीर, महाकारण शरीर ये बोला गया, और ये इस जो नाम दिया गया उन लोगों से ये शरीर मिला हुआ है. సమస్త జ్ఞానము కూడా ఈ దేహాల నుంచి భౌతిక దేహానికి అందించడం జరిగింది. पूरा ज्ञान इन देहों के द्वारा, इन शरीरों के द्वारा भौतिक शरीर तक पहुंच रही है. ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా
స్టోర్ చేయడం కోసం కొన్ని టెక్నికల్ అవయవాలు మనకి అవసరమైనాయన్నమాట. వాటిని ఏమని చెప్పారంటే అణువులు అని చెప్పడం జరిగింది. इंफॉर्मेशन जो मिल रहा है उन शरीरों से, उन लोगों से, शरीरों के द्वारा जो भौतिक शरीर में मिल रही है, उसको स्टोर करने के लिए जो पार्ट्स दिया गया, प्लेस दिया गया, उनको सेल्स, अणु बोला गया है, कण. దీని లోపల ఈ అణువు లోపల మనకి సెల్ లోపల న్యూక్లియస్ ఎనర్జీ అని ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఏటీపీ అనే ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని ఎడినోసిన్ ట్రైప్రాస్పరేట్ అని పిలుస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో స్టోర్ చేయడం జరిగింది. इन कणों में न्यूक्लियस, उसके अंदर एटीपी, एडिनोसिन ट्राइफॉस्फेट, वो एनर्जी की रूप में रहती है मास्टर्स. ఈ చైతన్యం అంతా కూడా మూలము నుంచి అందుతున్న శక్తి సమాచార వ్యవస్థ. ये पूरा जो इंफॉर्मेशन है एक मूल से, एक मूल चेतना से मिल रही है, जो हमारा सेल्स में स्टोर हो रही है. దీన్నే మనం శక్తి సమాచార వ్యవస్థ అని పిలుస్తాము. उसी को शक्ति समाचार सिस्टम, व्यवस्था बोला जाता है माय डियर फ्रेंड्स. ఈ సమాచార వ్యవస్థనే సైన్స్ ఏమంటుందంటే డిఎన్ఏ అని పిలుస్తుంది. उसी समाचार व्यवस्था को ही साइंस डीएनए बोलती है. ఇందులో ఉన్న సమాచారం అంతా కూడా కొంత భౌతిక శరీరాన్ని తయారు చేసుకోవడానికి, మరికొంత ఆధ్యాత్మిక శరీరాలను ఉన్నతీకరించుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తూ మరింతగా ఉన్నతిలోకి ఎదిగి భూమిపైన దైవాలుగా తిరగడం కోసం ఉపయోగపడుతుంది. ये जो इंफॉर्मेशन है, ये जो विज्ञान मिल रही है, वो हमारा भौतिक शरीर की उन्नति के लिए एंड अदर बॉडीज का, जिन शरीरों के हम बात कर रहे, आध्यात्मिक शरीर, आध्यात्मिक यात्रा में आगे बढ़ने के लिए हमें मदद करती है. అందరూ ఏమంటారంటే డిఎన్ఏ అనేది భౌతికమైనది కదా అని చెప్తారు. కరెక్టే, డిఎన్ఏ భౌతికమైనది, కానీ ఇందులో ఉన్న సమాచారం ఆది భౌతికమైనది. सभी को लगता है जो डीएनए ये फिजिकल है, भौतिक लेवल पर है, लेकिन उसके अंदर जो समाचार है वो आदि भौतिक मतलब एनर्जी लेवल है. మొదటిగా మనం దీని గురించి డిఎన్ఏ గురించి మాట్లాడేటప్పుడు సైన్స్ పరంగా తీసుకుంటే డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్తారు. ఈ న్యూక్లిక్ యాసిడే మనం ఎడినోసిన్ ట్రైప్రాస్పరేట్ ఏటీపీ ద్వారా మనకు అందుతున్న సమాచారం అన్నమాట. डीएनए जो है वो एडिनोसिन ट्राइफॉस्फेट के द्वारा मिल रही है. जो समाचार डीएनए से, जो समाचार एडिनोसिन ट्राइफॉस्फेट के द्वारा हमें मिल रही है. ఈ డిఎన్ఏలో ఉన్న సమాచారం వల్లే భౌతికంగా మనకు కావాల్సిన ప్రోటీన్స్, ఎమినో యాసిడ్స్, విటమిన్స్, వైటమిన్స్ అన్నీ కూడా మనకి దీని ద్వారానే అందడం జరుగుతుంది అన్నమాట. जो डीएनए में जो समाचार है उसी का द्वारा ही इवन फिजिकल बॉडी में जो भी चाहिए प्रोटीन्स, वो सब भी उसी का द्वारा ही मिल रही है दोस्तों. అలాగే ఈ డిఎన్ఏని అందరూ ఏమని చెప్తారంటే అణువంశిత అణువు అంటారు. అంటే వంశపారంపర్యంగా సమాచార వ్యవస్థను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న ఒక అణువు అని చెప్పడం జరుగుతుంది. इसी डीएनए को एक और शब्द है, उसका मीनिंग ये है वंशों से, अपने पूर्वजनों से जो मैसेज कैरी कर रही है वो व्यवस्था है फ्रेंड्स. అలాగే ఈ డిఎన్ఏలో వంశపారంపర్య సమాచారమే కాకుండా మనం ఇంకా ప్యారలల్ లోకాలలో, సమాంతర లోకాలలో, సమాంతర విశ్వాలలో మనం ఇప్పటికీ ఉన్నామన్నమాట. ఆ వాటి యొక్క సమాచారం కూడా ఈ మన భౌతిక డిఎన్ఏతో కనెక్ట్ అయి ఉండింది. इस डीएनए के अंदर जो ऊर्जा में समाचार है, उसमें हमारे पुराना नॉलेज, एंसेस्टर्स की नॉलेज के साथ साथ इस वक्त हम धरती के साथ साथ और पैरेलल रियलिटीज में कहीं जगह पर है, वो भी इंफॉर्मेशन मिल रही है.
इस फिजिकल डीएनए तक। ఈ సమాచారం అంతా కూడా ఒకప్పుడు అంటే ఒక 3-4 లక్షల సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరికి ఎరుకలో ఉండేది. इस डीएनए के अंदर जो समाचार 3-4 लाख साल पहले सभी को वो समाचार के प्रति उनका अवेयरनेस था, जो अब मिसिंग है वो पहले अवेयरनेस में थे, पूरा कनेक्टेड थे वो लोग। భౌతికంగా మనం చూస్తున్న డిఎన్ఏలో ఒక నిచ్చెన లాగా ఉంటుంది. వాటిని మనం షుగర్ పెయిర్స్ అని పిలుస్తాము. అందులోనే ఫిల్మ్ లైట్ ఫిల్మ్ ఎన్కోడెడ్ ఇవి కూడా ఉంటాయి. వాటిని మనము ఏబిసిడి అనే ఒక దీంట్లో తీసుకోవడం జరిగిందనమాట. అంటే గ్వానియన్ థైనియన్ ఇవన్నీ కూడా 4 రకాల లైట్ కోడ్స్తో డిఎన్ఏ తయారవుతుంది. భౌతిక డిఎన్ఏ 2 షుగర్ పెయిర్స్, 4 లైట్ కోడ్స్, వీటితో డిఎన్ఏ తయారై ఉంటుంది. डीएनए की यदि शेप देखेंगे तो हमें पता चलेगा जैसा स्पाइरल या स्टेप्स जैसा 2 शुगर पेयर्स एंड 4 लाइट कोड्स इनसे तैयार हुआ है. వీటి ద్వారానే సమాచారం జరుగుతూ ఉంటుంది. పూర్వంలో మనం చెప్పుకున్న 4 లక్షల సంవత్సరాల క్రితం ఉన్న ఇన్ఫర్మేషన్లో ఒక 128 లైట్ కోడ్స్తోనూ 60 షుగర్ పెయిర్స్తోనూ మన డిఎన్ఏ ఉండేది. అంటే 144 డిఎన్ఏ స్ట్రాండ్స్తో పూర్వం వాళ్ళ డిఎన్ఏ ఉండేదన్నమాట. అంత సమాచారాన్ని కలిగిన వాళ్ళు. जब हम बात कर रहे थे 3 लाख 4 लाख साल पहले सभी के पास समाचार था. 144 शुगर पेयर्स उनके पास परिपूर्णता और उसी परिपूर्ण शुगर पेयर्स के द्वारा उनके पास पूरा समाचार होता था. షుగర్ పెయిర్స్ అని కాదు, 144 పోగుల డిఎన్ఏ, 12x12 డిఎన్ఏ వాళ్ళు 144 12/12 144 पेयर्स डीएनए उनके द्वारा उनको समाचार मिल रहा था. వీళ్ళు భౌతిక శరీరాలతో ఏ లోకానికైనా వెళ్ళగలిగే స్థాయిని, ఎంతటి సమాచారమైనా కానీ తీసుకోగలిగే స్థాయిని కలిగి ఉండేవాళ్ళు. उसी समाचार से वो भौतिक शरीर के साथ साथ कहीं पर भी जाने का क्षमता थी उनके अंदर, इतना कैपेसिटी थी उनके अंदर. టెలిపతి, టెలిపోటేషన్, బైలోకేషన్, యాస్ట్రల్ ట్రావెల్స్, థర్డ్ ఐ, టెలి కైనసిస్ ఇలాంటి విద్యలన్నీ కలిగి ఉండేవాళ్ళు. इतना कनेक्टिविटी होने से ही वो टेलीपोर्टेशन, इन सब क्वालिटीज को वो यूज करके वो एस्ट्रल ट्रैवल ये सब कर पाते थे. ఇప్పుడు మనం యాస్ట్రల్ ట్రావెల్ అనేది సూక్ష్మ దేహంతో చేస్తాం, కానీ అప్పటి వాళ్ళు భౌతిక దేహంతో యాస్ట్రల్ ట్రావెల్ చేసేవాళ్ళు. अब हम एस्ट्रल ट्रैवल कर रहे हैं तो ये हम अपना सूक्ष्म देह से, सूक्ष्म शरीर से कर रहे हैं, लेकिन पहले जो एस्ट्रल ट्रैवल करते थे वो भौतिक शरीर से करते थे. ఇలా ఉన్న సమయంలో ఈ భూమి చీకటి శక్తుల ప్రభావంతో దురాక్రమణకు గురి అవ్వడం జరిగింది. जब ये सब चीज हो रहा था पूरा कनेक्टिविटी में, तब एक फॉलन एंजल्स के द्वारा अटैक किया गया है ये धरती. ఎందుకోసం దీన్నే వాళ్ళు అటాక్ చేయడానికి గురి చేశారు అనంటే, ఈ భూమిని ఉన్నత లోకవాసులు అంతర్విశ్వాల విశ్లేషణ, వినిమయ, సమాచార ప్రసరణ కేంద్రంగా తయారు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అంత శక్తి సామర్థ్యాలు ఈ భూమికి, ఈ భూమిపైన ఉన్న వారికి ఆ సమయంలో ఉండేది. इस धरती पे क्यों अटैक किया गया? क्योंकि धरती पे जो थे उनके अंदर उतना कैपेसिटी है कि समाचार को लेके और उसी समाचार को पूरा ब्रह्मांड तक पहुंचाने के लिए पूरा उसी कैपेसिटी के साथ रहते थे. इसलिए उन सब को कब्जा करने की चक्कर में फॉलन एंजल्स अटैक किया गया. వారి రాకతో ఈ భూమి పైన ఉన్న వాళ్ళ డిఎన్ఏని, భూమి యొక్క డిఎన్ఏని నెమ్మదిగా చేంజ్ చేయడం జరిగింది. वो आने के बाद धरती का डीएनए एंड धरती के ऊपर जो है उनकी डीएनए को पूरा बदल दिया गया.
144 డిఎన్ఏ పేర్స్తో ఉన్న మనము 12 స్ట్రాండ్ డిఎన్ఏకి మొదటిసారిగా కుదించడం జరిగింది. 144 डीएनए में हम 144 पेयर्स में जब रहते थे डीएनए, उसको 12 लेवल तक ऊपर नीचे खींचा गया, उसको 12 नीचे उतारा गया. 12 పోగుల డిఎన్ఏ ఉన్నా కానీ మనం ఎంతో కొంత ఎరుకని కలిగి ఉండేవాళ్ళం ఎన్లైటన్మెంట్ కోసం. కానీ అక్కడి నుంచి 12 పోగుల నుంచి కూడా 2 పోగుల డిఎన్ఏగా మన డిఎన్ఏని మార్చివేయడం జరిగింది. 144 से जब 12 तक लेकर आया, यदि 12 तक भी रहा होता तो वो कनेक्टिविटी थोड़ा बहुत हम लेके अपने आप सहज तत्व के साथ रह सकते थे, लेकिन वो भी बचने नहीं दिया. 12 से और नीचे लाके 2 पैर तक ही रहने दिया, रिमेनिंग पूरा कटिंग कर दिया गया. ఈ 2 పోగుల డిఎన్ఏతో ఉన్న మానవుడు ఏ విధంగా ఉంటాడంటే పూర్తి భౌతికత, ఎలాంటి ఆధ్యాత్మిక చైతన్యము తనలో లేదని ఇతరుల మీద డిపెండ్ అయ్యేలాగా ఉండిపోతాడు. जो 2 पैर वाला डीएनए पर्सन ऐसा रहेगा, पूरा बानिस तत्व में गुलामी बन के दूसरे के ऊपर डिपेंड होके सिर्फ भौतिकता को ही सत्य मान के रहेगा. భయము, దుఃఖము, అసహనము, ద్వేషము, స్వార్థము ఇలాంటి అన్ని రకాలైన లోయర్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండేవాడు. कंपैरिजन, जेलसी, फियर, बाधा, दुख, इन सब को उसके अंदर बिठा के उसी के साथ जिंदगी जी रहा है. ఇలాంటి సమయంలో ఈ భూమి పూర్తి ఎనర్జీని కోల్పోయి మళ్ళీ తిరిగి చీకటి గ్రహంగా మారిపోవడం మొదలుపెట్టింది. उस समय ये धरती पूरा अपना एनर्जी को खो दिया और ग्रेजुअली एक डार्क लेवल पे चला गया, एक अंधेरा की स्थिति में वापस चला गया धरती. చీకటి అంటే అజ్ఞానం అని అర్థం. పూర్తి అజ్ఞానంతో నిండిపోయిందన్నమాట. अज्ञान से भर गई पूरा चारों ओर. ఇలాంటి భూమిని చూసి పైలోకవాసులు ఎంతో బాధపడి దీనికోసం పునర్నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ये बहुत ही सुंदर ग्रह था जो धरती, इसी के साथ सभी को समाचार मिल रहा था, एक प्रयोगशाला था, लेकिन इसकी हालत देख के सभी गैलेक्टिक फेडरेशन को बहुत दुख हुआ और इसको पुनर्निर्माण वापस उनके सही स्थिति में लाने के लिए पूरा प्रयास किया गया. ఎందరో మహాత్ములు ఈ భూమిపైకి సామాన్య జన్మలు తీసుకొని భూమిని ప్రక్షాళన కోసం కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని యుగాల నుంచి ప్రయత్నిస్తూ వచ్చారు. युग युगों से महोन्नत आत्माएं धरती पे जन्म लेके प्रक्षालन करते हुए इस धरती पे पूरा परिवर्तन लाने के लिए सभी लोग आके ये सब कर रहे हैं दोस्तों, युग युगों से. పూర్తిగా కొలాప్స్ చేయవలసిన భూమిని కొలాప్స్ అవ్వకుండా వాళ్ళు డేట్ కూడా పెట్టుకున్నారు, డిసెంబర్ 21, 2012. అప్పటికి 2 సార్లు కొలాప్స్ అయిపోయింది భూమి. పునర్నిర్మాణం చేసినా తిరిగి అదే పరిస్థితి. 3వసారి ఈ డేట్ని నిర్ణయించారు. మయాన్ క్యాలెండరు, బ్రహ్మంగారి కాలజ్ఞానం అన్నీ కూడా చెప్పబడినవి. డిసెంబర్ 21, 2012 డెడ్ లైన్ పెట్టుకున్నారు. కానీ ఆ లైన్ని క్రాస్ చేస్తూ ఒక మహాయోగి ఈ భూమి పైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ రూపంలో జన్మ తీసుకొని మనందరికీ ఎరుక కలిగిస్తూ, ఎరుకనే ప్రధానంగా చేస్తూ ఈ భూమిని ఉన్నతమైన చైతన్యంలోకి తీసుకువెళ్లారు. 2012 తర్వాత పూర్తిగా కొలాప్స్ అవ్వవలసిన భూమిని 5th డైమెన్షన్లోకి, 3rd నుంచి 5th లోకి తీసుకువెళ్ళడం జరిగింది. यस माय डियर फ्रेंड्स, अब हम पितामह के बारे में जानेंगे. ये 2 बार ये धरती ऑलरेडी कोलैप्स हो चुकी है. तीसरी बार भी इसका वही प्लान था कोलैप्स करने का. इवन इसका डेट भी दिया गया दिसंबर 21, 2012. लेकिन इसको तीसरी बार वो हालत में नहीं पहुंचाना चाहती है. एक महोन्नत आत्मा वही धरती पे जन्म लिया है, वही हमारा पितामह ब्रह्मर्षि पत्री जी. उसके बाद इस धरती को बचा के खड़ा कर दिया.
और हम सब जुड़ रहे हैं। కేవలం ధ్యానం అనే ఒక ఆయుధాన్ని తీసుకొని శాకాహారం దానికి బలంగా చేసి ఇంతటి మహాప్రయోగాన్ని మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టిన ఆ పరమపితకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం గట్టిగా క్లాప్స్ రూపంలో. ध्यान और शाकाहार के द्वारा पूरा धरती को बदलने के लिए जो संकल्प करके इस मिशन को आगे ले जाने वाले पितामह को कोटि कोटि नमन करेंगे जोरदार तालियों के साथ. ఫ్రెండ్స్, మనందరికీ అర్థమైంది డిఎన్ఏలో విశ్వ సమాచారం దాగి ఉంది అని. अब हमें ये समझ में आ गया हमारा डीएनए में यूनिवर्सल ट्रूथ, यूनिवर्सल इंफॉर्मेशन, विश्व की जो समाचार है वो छुपा हुआ है. ये बात हमें अभी तक समझ में आ गया. అయితే మనకి తెలియని విషయం ఏంటి అంటే ఈ సమాచారం మనకి అందకుండా డిఎన్ఏకి మనకి మధ్యన కొన్ని అడ్డంకులు ఉన్నాయి. लेकिन एक बात हमें जानने का बाकी है, ये समाचार हम तक ना पहुंचे उसके लिए डीएनए और हमारा बीच में और भी कुछ चीजें हैं. వాటినే మనం ఏమని చెప్పామంటే కర్మ లింక్స్ అన్నాము. కర్మ లింక్స్ उसी को हम कर्मा लिंक्स बोल रहे हैं दोस्तों. ఈ కర్మ అనేది మనము ఏ విత్తనం అయితే నాటుతామో ఆ ఫలితాన్నే పొందుతామనే ఒక లా ప్రకారం నడుస్తుంది. इस कर्मा में यही है कि जिस दाना डालते हैं हम उसी का रिजल्ट पाते, जो देते हैं हम उसी का रिजल्ट पाते करके कर्मा की लिंक के साथ जुड़े हम. అందుకనే మనల్ని సత్కర్మలు చేయనివ్వకుండా సత్ఫలితాలను పొందకుండా ఎన్నో రకాలైన సరికాని ఎనర్జీస్ని మన డిఎన్ఏలో స్టోర్ చేయడం జరిగింది చీకటిలోక వాసులు. उसी हिसाब से यदि अच्छा काम करेंगे तो अच्छा फल मिलेगा, इसलिए अच्छा फल नहीं दिलाना चाहते हम लोगों को, इसलिए जो हमसे ऐसा कर्म करवाया जिससे अच्छा फल ना मिले. అలాగే మరొక నియమం పనిచేస్తుంది, చర్యకు ప్రతిచర్య, యాక్షన్ టు రియాక్షన్. దీనివల్ల కూడా మనం ఏ యాక్షన్ అయితే చేస్తున్నామో దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుతూ వచ్చాము ఇప్పటి వరకు. జంతు బలులని, మాంసాహారం అని, క్షుద్ర పూజలని ఇవన్నీ మన చేత చేయించడం జరిగింది. हर एक्शन को रिएक्शन भी मिलती है उसी के अनुसार, इसलिए हम बहुत सारे जो चीज नहीं करना चाहिए वो काम करते आ रहे. जंतु बलि, एनिमल्स को बलि देना और डार्क एनर्जीज को पूजा करना, ये सब उल्टा काम करते आ रहे. ఇప్పుడు మనకి ఈ ధ్యాన సాధన ద్వారా వీటన్నిటి ఎరుకను మనం పొందగలుగుతున్నాం. ఎందుకంటే మన డిఎన్ఏ వరకు చేరుకోవడానికి మనకున్న ఏకైక సాధనము ఏంటి అంటే ధ్యానం. जिस डीएनए से जिस समाचार से हम सबको वंचित रखा गया वो वापस ध्यान के द्वारा मिल रही है दोस्तों. जोरदार तालियां. ఫ్రెండ్స్, ఈ కర్మ లింక్సే కాకుండా వాళ్ళు జోహోవియల్, అనునాకి, డెత్ సీల్స్, జే సీల్స్ అంటారు, అవి కూడా మన డిఎన్ఏ పైన ఏర్పాటు చేయడం జరిగింది. उसके अलावा कर्मा लिंक्स के अलावा और भी कई सारे चीजों को हमारा डीएनए के अंदर डाल दिया गया. जे सील्स, జోహోవియల్, అనునాకి, డెత్ సీల్స్, डेथ सेल्स. यस. వీటి ద్వారా ఏం జరుగుతుందంటే ఈ డెత్ సీల్స్ కారణంగా మరణ అనుభవాలు మనందరికీ, మరణం తీసుకోవడానికి అంటే ఇమ్మోర్టల్స్గా ఉండవలసిన మనము మరణానికి దగ్గర అయిపోతున్నాం. ముసలితనము, మరణము, రకరకాల వ్యాధులు ఇవన్నీ కూడా తీసుకోవడానికి కారణం ఈ డెత్ సీల్సే. ओके, डेथ सील्स माय डियर फ्रेंड्स. इसलिए हमें लगता है कि 60 साल हो गया, 70 साल हो गया, अब मैं डेथ के पास जा रही हूं करके ये जो बिलीव सिस्टम हमारा अंदर डाल दिया गया हमारा डीएनए में, जैसा कर्मा डाल दिया गया उसी तरह इसका भी प्रोग्रामिंग किया गया, बट वो ओरिजिनल नहीं है. हम इमोर्टल है.
మనము శక్తిని తీసుకోకుండా సమాచారాన్ని మనకు అందించే చక్రా సిస్టమ్ ఏదైతే మన రెండవ దేహంలో ఉందో ఆ చక్రాస్ అన్నిటినీ కూడా ఎర్త్ సీల్స్ రూపంలో వాటన్నిటినీ బ్లాక్ చేయడం జరిగింది. जहां से हमें शक्ति समाचार मिलती है, सेकंड बॉडी एनर्जी बॉडी, वहां पे एर्थ सील्स के द्वारा क्लोज किया गया ताकि हमें वो शक्ति और समाचार ना मिल सके. మనం ఇప్పుడు చేసే ధ్యానం ద్వారా వీటన్నిటినీ ఆస్ట్రల్ మాస్టర్స్ సహాయంతో ఎందరో మన కోసం సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. వారందరి సహాయంతో మనం వీటన్నిటినీ తొలగించుకొని మన 2 పోగుల డిఎన్ఏని 12 పోగుల డిఎన్ఏగా మార్చుకునే మెడిటేషన్ ఈ రోజు మనం చేద్దాము. చేస్తాం. अभी हम वो ध्यान करेंगे जहां पे 2 पेयर्स वाला जो डीएनए 12 लेवल तक ले जाने के लिए, तब हम 12 लेवल की डीएनए को एक्टिवेट करके हम उसी समाचार के साथ कनेक्ट हो सके. అలాగే మన యొక్క ఉన్నత శరీరాలని యాక్టివేట్ చేసుకోవడానికి మాస్టర్స్ ఏమంటారంటే, మీ సూక్ష్మదేహము భౌతిక దేహము మాత్రమే మీకు యాక్సెస్లో ఉంది, మహాకారణ దేహాలు మీకు అందుబాటులో కూడా లేవు. ఈ ధ్యాన సాధనలో ఏమవుతుందంటే మీరు కారణ శరీరాన్ని మహాకారణ శరీరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వెహికల్స్ని వినియోగించి మీరు ఉన్నత లోకాలకు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. माय डियर फ्रेंड्स, बहुत इंपॉर्टेंट पॉइंट बताया जा रहा है यहाँ पर. हम क्या कर रहे हैं, भौतिक शरीर और सूक्ष्म शरीरों के द्वारा जो ट्रैवल कर पा रहे थे, अब हम ध्यान करके ध्यान के द्वारा कारण शरीर महाकारण शरीर को रेडी करके उसको भी तैयार करके उसके द्वारा ट्रैवल करना चाहिए. उसी का यात्रा में आगे बढ़ेंगे हम. సూక్ష్మదేహము ఏం చేస్తుందంటే సూక్ష్మలోకాలకి అధోలోకాలకి వెళ్ళే అవకాశం దానికి కలిగి ఉంది. కానీ మహాకారణ శరీరాలు ఏం చేస్తాయంటే ఉన్నత ప్రయాణం మాత్రమే చేస్తాయి. అవి మనం తప్పకుండా సాధించవలసి ఉంటుంది. सूक्ष्म शरीर सूक्ष्म लोकों तक अधोलोकों तक जा सकती है, लेकिन जो कारण शरीर महाकारण शरीर जो है वो उन्नत लोकों तक लेके जाएगी. उन्नत लोकों में ही लेके जाती है वो. उनके साथ हमें उन्नत लोकों तक पहुंचना होगा दोस्तों. ఫ్రెండ్స్, ఇంకా మీకు అంటే ఇక్కడ మనకి సమయపాలన ఉండింది కాబట్టి ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే మీకోసం అద్భుత సృష్టి అని డిఎన్ఏ బుక్ ఇవ్వడం జరిగింది. పుస్తకం పేరు అద్భుత సృష్టి. ఇది అన్ని స్టాల్స్లోనూ 1వ నెంబర్ స్టాల్లో కూడా ఎక్కువ బుక్స్ ఉన్నాయి, మిగిలిన స్టాల్స్లో కూడా ఉన్నాయి. మీరు కావాలంటే దీన్ని తీసుకోవచ్చు. డిఎన్ఏ సమాచారం మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే హిందీ వాళ్ళకు కూడా త్వరలోనే ఈ స్టేజ్ మీద హిందీ బుక్ కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా ఎంతో సమాచారం ఇందులో ఉంది, కానీ మనం కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. ఇక్కడ మిగిలింది మనం ధ్యానం చేద్దాము. फ्रेंड्स, ये तेलुगु का बुक है जो मैम के द्वारा सभी को मिला है. अद्भुत सृष्टि. अभी तक जो भी सब्जेक्ट बताया गया ये है, ये कुछ दिन में ही इसी डीएमसी की प्लेटफॉर्म में हिंदी का बुक भी रिलीज किया जाएगा, क्योंकि अभी हमारे पास जितना समय है उतना में जितना हो सके उतना हम मैसेज लिया है, समाचार लिया है. अब हम ध्यान करें फ्रेंड्स. ఓకే ఫ్రెండ్స్, మనం గుర్తుంచుకోవాల్సింది డిఎన్ఏ గురించి గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా ఏంటి అంటే నా యొక్క ఉన్నత చైతన్యాన్ని నేను జాగృత పరుచుకుంటున్నాను. ఇప్పటి వరకు మానవ చైతన్యంతో జీవిస్తున్నాము. మనం ఆత్మ చైతన్యం ద్వారా దైవ చైతన్యాలుగా ఈ భూమిపైన తిరగడం కోసం ఇమ్మోర్టల్స్గా ఎవరైతే మహావతార్ బాబాజీ వాళ్ళు వాళ్ళ భౌతిక దేహాన్ని అమర శరీరాలుగా మార్చుకున్నారో ఆ అమరత్వ సిద్ధి కోసం డిఎన్ఏ యాక్టివేషన్ అనేది కంపల్సరీ జరిగి తీరవలసిందే. यस माय डियर फ्रेंड्स, सभी को एक बात याद रखना होगा, डीएनए लेवल पे याद रखना होगा कि हम ये जो भौतिक शरीर में घूम रहे हैं उस भौतिक शरीर से ऊपर उठ के सोल लेवल पे जाके अपने आप को सोल स्थिति में रहते हुए मैं इमोर्टल हूं, मैं सिर्फ ये शरीर नहीं हूं, ये जो दुख नहीं हूं और अनंत हूं मैं, जो महाअवतार बाबा जी और महोन्नत पुरुष जो
अपनी शरीर में रहते हुए हजारों साल जी रहे हैं, उतना ही शक्ति मेरा अंदर भी है, इस बात को याद रखना होगा। అదే కాకుండా భౌతిక పరిమితులు ఏవైతే ఉన్నాయో, అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, మానసిక శారీరక ఆర్థిక పరిస్థితులు ఏవైతే మనల్ని నిలిపివేస్తున్నాయో, మనం ఉన్నతంగా ఆలోచించలేకుండా కేవలం భౌతికంగా ఆలోచించే ఈ అడ్డంకులన్నీ కూడా తొలగించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది, అది డిఎన్ఏ ద్వారా. उसके साथ साथ जो हमें उन्नत स्थिति में सोचने से, रहने से, आगे बढ़ने से रोकने वाले फिजिकल लेवल की बाउंड्रीज, लिमिटेशंस, विश्वास व्यवस्था, इन सबको भी छोड़ते हुए हमें उस लेवल तक जाना होगा. ఓకే ఫ్రెండ్స్, మరి అందరూ సిద్ధంగా ఉన్నారా ఈ మెడిటేషన్ చేయడానికి? सभी तैयार है ध्यान के लिए? कोई सुनाई नहीं दे रहा? चश्मा हटा के, चश्मा हटा दो. लॉक योर फिंगर्स, लॉक योर लेग्स, क्लोज योर आईज, बी विత్ యువర్ బ్రెత్. ప్రశాంతంగా కళ్ళజోళ్ళు తీసేసి హాయిగా వేళ్లల్లో వేళ్ళు పెట్టుకొని, క్రాస్ లెగ్స్ చేసుకొని, కళ్ళు మూసుకొని ఒక్కొక్క శ్వాసని ప్రశాంతంగా గమనించుకుంటూ కూర్చుందాం. ఎవ్వరు కూడా ధ్యానంలో కూర్చున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ప్రశాంతంగా కూర్చుండిపోండి. ఫ్రెండ్స్, మనం ఈ ధ్యాన సాధనలో మనకి సహకరించడాని కోసం కొన్ని ఎనర్జీస్ని ఇన్వైట్ చేసుకుందాం. ఆ ఎనర్జీస్ ఇచ్చే మాస్టర్స్ని ఇక్కడికి ఆహ్వానించుకుందాం. इस ध्यान में हमारे साथ देने वाले एनर्जीज देने वाले मास्टर्स को आह्वान करेंगे हम. మొదటిగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీని ఆహ్వానించుకుందాము హృదయపూర్వకంగా. सर्वप्रथम विश्व पितामह ब्रह्मर्षि पत्री जी को, उनकी संपूर्ण चेतना को आह्वान करेंगे दोस्तों. సదానంద యోగి గారిని, सदानंद बाबा को भी, సనారి విశ్వేశ్వర స్వామిని, గురువులను, పరమ గురువులను, విశ్వగురు మండలిని, దివ్యాత్మ స్వరూపులను, ఇమ్మోర్టల్స్ అందరినీ, మనతో కలిపి ఈ భూమి 1,44,000 కాంతిలోక వాసులను ఇక్కడికి ఆహ్వానించుకుందాం. सभी इमोर्टल गुरुओं को, परम गुरु मंडल को, कॉस्मिक गवर्नमेंट को, उनके साथ साथ हमारे साथ धरती पे आए हुए 1,44,000 लाइट मास्टर्स को भी आह्वान करेंगे फ्रेंड्स. మనకి 12 పోగుల డిఎన్ఏని అందించిన ఆ 12 లోక వాసుల్ని కూడా మనం ఇక్కడికి ఆహ్వానించుకుందాం. उनके साथ 12 थ्रेड्स वाले डीएनए को देने वाले मास्टर्स को भी आह्वान करेंगे. ప్లైడియన్స్, ఆర్కుటూరియన్స్, ఆల్ఫా సెంటూరియన్స్, ఆల్ఫా డ్రకోనిస్, వేగాస్, వేస్తాస్, పాన్, లైరన్స్, సిరియన్స్, వారందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించుకుందాం. सभी मास्टर्स जो भी इस प्रोसेस में हमारे साथ देने के लिए तैयार है, पितामह की परमिशन से उन सबको भी आह्वान कर रहे हैं. किसी का नाम समझ में आए ना आए कोई फर्क नहीं पड़ेगा आपको. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ని ఆహ్వానించుకుందాం. ప్రోటాన్ బ్యాండ్ కిరణాలను, వారి యొక్క ఉన్నత చైతన్యాలను, సెంట్రల్ సెల్ని, సన్ని, మూల చైతన్యాన్ని ఇక్కడికి ఆహ్వానించుకుందాం. मूल चेतना को, सेंट्रल सन को, फोटान बैंड, गैलेक्टिक फेडरेशन, लाइट, सब कुछ हमारे साथ जुड़ चुकी है दोस्तों. అలాగే డిఎన్ఏ రిపేర్ మాస్టర్స్ని, డిఎన్ఏ యాక్టివేషన్ మాస్టర్స్ని ఆహ్వానించుకుందాం.
डीएनए रिपेयर करने वाले, डीएनए को एक्टिवेट करने वाले सभी मास्टर्स को आह्वान करते हैं। కర్మ మాస్టర్స్ని, ధర్మాస్ మాస్టర్స్ని ఆహ్వానించుకుందాం. कर्म देवताओं को, धर्म देवताओं को भी आह्वान करेंगे। చక్ర క్లీనింగ్ మాస్టర్స్ని, చక్ర యాక్టివేషన్ మాస్టర్స్ని, బాడీ యాక్టివేషన్ మాస్టర్స్ని, బాడీ క్లీనింగ్ మాస్టర్స్ని కూడా ఆహ్వానించుకుందాం. चक्रा क्लीनिंग मास्टर्स, बॉडी क्लीनिंग मास्टर्स, चक्रा एक्टिवेशन मास्टर्स, बॉडी एक्टिवेशन मास्टर्स ऑलरेडी हमारे साथ जुड़ चुके हैं फ्रेंड्स। అలాగే అన్ని రకాల క్రాప్ సర్కిల్స్ని, పిరమిడ్స్ని, క్రిస్టల్స్ని, ఔషధ వనాలను, అన్ని కలర్స్ను ఇక్కడికి ఆహ్వానించుకుందాం. हर तरह की कलर्स को, कलर्स की एनर्जीज को, क्रिस्टल्स को, क्रॉप सर्किल्स को, पिरामिड्स को हृदय से आह्वान करते हैं। మన యొక్క పూర్ణాత్మల పరంపరని, దివ్యాత్మ చైతన్యాలను, మనము గతంలో తీసుకున్న మన దివ్య చైతన్యాలను ఇక్కడికి ఆహ్వానిద్దాం. अपनी पूर्ण आत्मा को उनके साथ साथ अपनी दिव्य चेतना के साथ, किसी भी जन्म का ऊर्जा है उस दिव्य चेतना को भी हम आह्वान करेंगे। వారందరూ ఇక్కడికి మన కోసం విచ్చేసి ఉన్నారు. వారి అందరి యొక్క చైతన్యాల ద్వారా మనలో జాగృతి కలగాలని కోరుకుందాం. सभी लोग इस सामूहिक चेतना के साथ जुड़ चुके हैं दोस्तों। उन सबके प्रेजेंस में हमारा भीतर अनंत चेतना की जागृत हो रही है। గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీ యొక్క అచేతన వ్యవస్థ నుంచి చేతనా వ్యవస్థకి మారుతున్న ఈ సమయాన్ని మీరు గమనించండి. धीरे धीरे बंद आंखों से अपना भीतर आते हुए बदलाव को महसूस कीजिएगा। कैसा चेतना स्थिति में हो आप, किस तरह की बदलाव आ रही है आपके अंदर, गौर से देखिएगा। ఫ్రెండ్స్, ఒక సంకల్పం చేసుకుందాము. నేను ఉన్నత ఆత్మగా ఎదగకుండా నాకు అడ్డుపడుతున్న నా యొక్క కర్మబంధాలు, చక్రబంధాలు అన్నిటినీ నేను ఈ క్షణం రద్దు చేస్తున్నాను. हम एक संकल्प करेंगे, जो भी मुझे उन्नत स्थिति में पहुंचने से रोक रही है, कर्म बंधन, चक्रास के अंदर ब्लॉक्स, इन सबको इसी क्षण रिलीज करने के लिए तैयार हो चुकी हूं, हो गया हूं। आप अपने आप को उन सब बंधनों से मुक्त होते हुए देखिएगा। अवेयर रहिएगा, नींद में ना जाइएगा। वो सब आपसे रिलीज हो चुके हैं। నన్ను బానిసగా మార్చిన జే సీల్స్ అంటే ఏవైతే డెత్ సీల్స్ నా లోపల నా ఎడమ భాగంలో పెట్టబడి ఉన్నాయో, వాటి కనెక్షన్స్ ఏ లోకాలతో అయితే, ఏ చీకటి శక్తులతో అయితే కనెక్ట్ అయి ఉన్నాయో వాటన్నిటినీ ఈ క్షణమే నేను కంప్లీట్గా మూలాలతో సహా రద్దు చేస్తున్నాను. मुझे इस गुलामी स्थिति में रहने के लिए मजबूर करने वाले हर तरह की एनर्जीज,
हर तरह की टेम्पलेट्स जड़ के साथ रिलीज हो चुके हैं। पूर्ण चेतना के साथ महसूस करते रहिएगा, मुक्त होते जा रहे हो आप। మీ బ్రహ్మరంధ్రము పైన ఒక కాంతి గోళాన్ని ఊహించండి ఫ్రెండ్స్. अपने सिर के ऊपर, ब्रह्मरंध्र के ऊपर अद्भुत प्रकाश की गोलाकार आ चुकी है माय डियर मास्टर्स। ఆ గోళము నుంచి గొప్ప కాంతి, గొప్ప చైతన్యము, శక్తి, ప్రేమ, కరుణ, మీ పూర్ణాత్మ చైతన్య స్వరూపము దాని నుండి మీ సోల్ స్టార్ చక్ర ద్వారా బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశిస్తున్నట్లు భావన చేయండి. उस प्रकाशवान गोलाकार से सोल स्टार चक्रा के द्वारा आपके ब्रह्मरंध्र के अंदर एक अद्भुत प्रकाश, जिसके अंदर प्रेम, करुणा, पूर्ण आत्मा की स्थिति भरी हुई है, वो आपके भीतर धीरे धीरे पहुंच रही है माय डियर मास्टर्स। ब्रह्मरंध्र के द्वारा आपके सिर के अंदर प्रवेश कर चुकी है। ఈ కాంతి ప్రతి అణువులోకి ప్రవేశిస్తూ అణువులో ఉన్న న్యూక్లియస్ ఎనర్జీని కనెక్ట్ చేసుకుంటూ అక్కడ ఉన్న డిఎన్ఏని 2 పోగుల నుంచి 12 పోగులుగా మారుస్తున్నట్లు గమనించండి. ये प्रकाश धीरे धीरे आपके कण कण में पहुंच रही है माय डियर मास्टर्स। पहुंचते हुए अपनी 2 स्ट्रैंड वाला 2 थ्रेड्स वाले डीएनए 12 की लेवल पे जाते हुए महसूस करो। संपूर्ण विश्वास के साथ जो आप विश्वास कर रहे हो वो ही आप बन रहे हो। నా యొక్క 2 పోగుల డిఎన్ఏ 12 పోగుల డిఎన్ఏగా అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్న ఏ ఎనర్జీ నాలో ఉన్నా అవంతా కూడా మూలాలతో సహా తొలగించబడి నా నుండి బయటికి వచ్చి అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. जो भी ऊर्जा, जो भी विश्वास व्यवस्था मुझे अपनी पूर्णात्म स्थिति में पहुंचने से रोक रही है, मेरा डीएनए 12 लेवल तक एक्टिवेट होने से रोक रही है, वो सब जड़ के साथ रिलीज हो चुके हैं और आलसियाना अग्नि समुद्र में मिलके प्रकाश में बदल चुका है। दोस्तों, महसूस करते रहिएगा। మరింతగా మరింతగా ఈ చైతన్యం మీ ప్రతి అణువులోకి కాంతి రూపంలో ప్రవేశిస్తుంది. ఈ కాంతి మీ లోపల ఉన్న వాటిని జాగృతపరుస్తూ మిమ్మల్ని మరింత ఉన్నత చైతన్యాలుగా మారుస్తుంది. ये प्रकाश और भीतर प्रवेश करते जा रही है, कण कण में और बढ़ते जा रही है। ये प्रकाश अपने डीएनए को उन्नतीकरण करते हुए, एक्टिवेट करते हुए आपको एक अद्भुत
अद्भुत उन्नत स्थिति में लेकर जा रही है दोस्तों। आपकी अपना संपूर्ण चेतना को अवेयरनेस के साथ महसूस करें। మీ లోపలికి వస్తున్న కాంతి మీ చుట్టూ విస్తరిస్తూ ఒక గొప్ప కాంతి సముద్రం లాగా ఈ ప్రాంగణాన్నంతటిని నింపేసుకొని ఉండింది. ఆ కాంతి సముద్రంలో మీరు కాంతి జీవులుగా ఉన్నారు. ఈ కాంతి జీవి ఎంతో చైతన్యంతో వారి 12 పోగుల ప్రకాశముతో ఈ ధర్తి నుంచి అనంత లోకాల వరకు మీ యొక్క కాంతి ప్రసరణని ప్రసరిస్తూ ఉన్నారు. గమనించండి ఫ్రెండ్స్. अति सुंदर स्थिति है आपके। आपका भीतर और तेजी से बढ़ता हुआ प्रकाश और तेजी से प्रवाह होते हुए आपका भीतर कण कण में भर गई, आपके द्वारा चारों ओर फैल रही है। फैलते फैलते पूरा प्रांगण में पहुंच चुकी है और आप अपनी 12 स्ट्रेंज वाला डीएनए एक्टिवेट करके उस प्रकाश को पूरा ब्रह्मांड में चारों ओर फैला रहे हो, हर विश्व में, हर गैलेक्सी में। ఫ్రెండ్స్, ఒక్క సంకల్పము, ఇది ఎప్పుడూ నిరంతరం మన లోపల తిరుగుతూ ఉండాలి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. हर पल हमें ये संकल्प, ये सत्य अपना भीतर रखना होगा। अहम ब्रह्मास्मि, अहम ब्रह्मास्मि, अहम ब्रह्मास्मि. ఎరుకలోకి వద్దాం ఫ్రెండ్స్. నెమ్మదిగా ఈ భూ చైతన్యాన్ని కలిగి ఉండాలని కోరుకోండి. कोई भी आंखें ना खोलें. अभी ఇప్పుడే ఎవరు కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా మూసి ఉన్న కళ్ళతోటే ఎరుకలోకి వద్దాం. कोई भी आंखें नहीं खोलेंगे. शांति से बंद आंखों से ही अपनी भौतिक शरीर को महसूस करें. పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండండి ఫ్రెండ్స్. మన అందరి చైతన్యం మరింతగా ఉన్నతీకరించబడింది. అందుకు ఇక్కడికి వచ్చి మనకి సహకరించిన ఎనర్జీస్కి, మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా హృదయంలోనే కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. पूर्ण विश्वास रखिएगा कि आपके इस समय उन्नत स्थिति में पहुंच चुके आप. जो भी मास्टर्स हमें इस प्रोसेस में मदद करके अपने डीएनए को एक्टिवेट किया, उन सबके प्रति धन्यवाद भाव रखते हुए धीरे धीरे और भौतिक रियलिटी में वापस आएंगे. विश्वास रखिएगा, आपके अंदर पूरा बदलाव आ चुकी है. धीरे धीरे अपनी पूर्ण भौतिक शरीर को మెసేజ్ కరే. పూర్తిగా మీ భౌతిక శరీరాన్ని కాళ్ళ పాదాల దగ్గర నుంచి తల వరకు మూసి ఉన్న కళ్ళతో గమనించుకుంటూ ఇంకొక లాస్ట్ 30 seconds gradually keep your palm on your eyes. धीरे धीरे अपनी हथेलियों को आंखों के ऊपर रखिएगा. మీ చేతులు, 2 చేతులని కళ్ళ మీద బోర్లించుకోండి. 5 4 3 2 1 0. 12 పోగుల డిఎన్ఏ యాక్టివేట్ అయిన తర్వాత ఎంత ఉన్నత స్థితిలో మీరు ఉన్నారో ఆ సంపూర్ణ స్థితి నుంచి చక్కటి నవ్వుతో కళ్ళు తెరవండి. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. जिस पूर्ण
स्थिति के साथ आप वापस आए, उसी मुस्कुराहट के साथ बाहर आ जाइएगा। धीरे धीरे आंखें खोल दीजिए, जोरदार तालियां। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆ ఉన్నతలోక వాసులకు. ఇది మనకు అందించిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ పుణ్య దంపతులకు, లేకపోతే మనకి తెలిసి ఉండేదే కాదు, వారి ద్వారానే ఎక్కడ ఏ జ్ఞానము ఈ భూమి పైన నూతనంగా అందించబడుతుంది అంటే వారి ద్వారానే. వారికి మరొక్కసారి హృదయపూర్వకంగా రెండు చేతులు పైకి పెట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. हमें ये सब चीज हम अपने बारे में जो सत्य जान पा रहे हैं सिर्फ और सिर्फ पितामह और हमारा स्वर्णमाला अम्मा के द्वारा ही हम सब यहाँ मिले। अहो भाग्य। पितामह को, स्वर्णमाला अम्मा को जोरदार तालियां। इस महिला ध्यान महाचक्र को जोरदार तालियां। इस अद्भुत ज्ञान को दिया स्वर्णलता मैम के लिए जोरदार तालियां। దీప్తి మేడంకి మరింతగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం క్లాప్స్ రూపంలో. అలాగే ఈ సరస్వతి ప్రాంగణానికి, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. Thank you, thank you, thank you. Love you all.